ప్రశ్న నన్ను వినవండి. ఒక వ్యక్తి కాలు లారీ టైర్ కింద పడింది. ఆ టైరు ముందుకెళ్ళినా బాగుంటుంది, లేదా వెనక్కి వెళ్ళినా బాగుంటుంది. కాలు మీదకి వచ్చి ఆగింది అనుకోండి, ఏమవుతుందో చెప్పండి? ఏమవుతుంది చెప్పండి? పచ్చడి. ఏమిటి? ఈరోజు మీ జీవితంలో కొంతమంది జీవితాలు అలాగే పచ్చడి అయిపోతున్నాయి. టైర్ ముందుకెళ్ళినా బాగుండేది, టైర్ వెనక్కి వచ్చి ఆగినా బాగుండేది. మీదకి వచ్చి ఆగింది అనుకోండి, అంతకన్నా పెయిన్ ఏముంటుంది చెప్పండి? పార్కింగ్లో మీరు కారు తీసుకుంటున్నప్పుడు, మీ బైక్ తీసుకుంటున్నప్పుడు ఎవరో ఒకరి కాలు మీద టైర్ వెళ్ళొచ్చు. ఆ బైక్ ఒకవేళ ఆ బైక్ టైరు మీ కాలు మీద నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, నొప్పిగా ఉంటుంది కానీ కాస్త పర్వాలా. కానీ ఆ టైర్ వచ్చి మీ కాలు మీద ఆగింది అనుకోండి, అంతకంటే పెయిన్ ఏమి ఉంటుంది? సహోదరికి సహోదరుడా, ప్రభు అంటున్నాడు, ఉంటే నువ్వు ఆత్మీయంగా ఉండు, లేదా పాపిష్టోడిగా ఉండు. ఆదివారం ఆత్మీయంగా ఉంటున్నావు, సోమవారం నుంచి శనివారం వరకు పాపిష్టోడిగా జీవిస్తున్నావు. ఫలితంగా నా దీవెన పొందుకోలేకపోతున్నావు, అటు లోక పాపిష్టి జీవితాన్ని అనుభవించలేకపోతున్నావు, మధ్యస్థంగా నలిగిపోతున్నావు. దేవుడు అంటున్నాడు, ఏం ప్రయోజనం? ఈరోజు మనలో ఎవరైనా అటు ఇటు కాకుండా జీవిస్తున్న వాళ్ళు, అటు దేవుణ్ణి విడిచిపెట్టక ఇటు సైతాన్ని విడిచిపెట్టకుండా మధ్యస్థంగా ఉన్నవాళ్ళు, ఈరోజు మీ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పగిస్తే ఎంత బాగుంటుంది?